జటాటవీ గలజ్జల ప్రవాహ పావితస్థలే కలేవలం జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర జై కపీశ తిలోక ఉజాగర రామదూత తులిత బలరామ. ఐదు కూడా కాలేదు అప్పుడే మొదలెట్టేసావా పూజలో? శివగామి శివగామి. అబ్బబ్బబ్బా ఏంటండి అప్పుడే లేపేస్తారు, కాసేపు పడుకోనివ్వండి. నువ్వింకా లేవలేదా? జై జబు ప్రవాపట. మరి అక్కడెవరే పొద్దున్నే పూజ గదిలో శ్లోకాలతో బాకాలు ఊదేది? జై జబు ప్రవాపట. ఇది మన గాడిద గాడి గాత్రం లాగుంది. జై జబు ప్రవాపట నిలేక తోకలేక శివగామి శివగామి మన మణిగాడికి ఏదో అయ్యిందే, లేవే. పూజ గదిలో నుంచి ఆ మణిగాడి కేకలు అరుపులు మంత్రాలు వినిపిస్తున్నాయా? మంత్రాలేంటి కేకలేంటి, ఏమైందండి వీడికి? పని పాట లేకుండా తిరుగుతున్నావు, ఏదో ఒకటి నేర్చుకోరని తిడుతున్నాం కదా. ఏ చేతపడి ఒక క్షుద్ర పూజలో నేర్చుకున్నట్టున్నాడే, పూజ గదిలో ప్రయోగాలు మొదలు పెట్టాడు. రావే లే, ఏంటో చూద్దాం పదా. మణి రే మణి రే మణి, ఒరే పనికి మాలోడా పలుకుతీరా. మణి వీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహం. మణి పూజ గదిలో ఏం చేస్తున్నావురా? పానీపూరి ఎలా తయారు చేయాలో పురాణాల్లో చదివి తెలుసుకుంటున్నాను. పానీపూరినా? పానీపూరినా? లేకపోతే ఏంటి నాన్నగారు, నేనెంతో భక్తి శ్రద్ధలతో భవిష్యత్తు మీద ప్రేమతో భావితరాలకు స్ఫూర్తిదాతగా నిలవాలని నిద్రహారాలు మాని. ఆగాగాగు ఆగరాగు. రాత్రి కేజీన్నర చికెన్ రాజీ పడకుండా తిన్నావు. 1 గంటకు 1కి లేచినప్పుడు చూస్తే దున్న పొద్దులా ముసుగుదని నిద్రపోతున్నావు. ఏంటి కనిపెట్టేశాడా? నిద్రాహారాలు మానేశానంటావే, దేవుడి దగ్గర అబద్ధం ఆడకూడదురా. దేవుడి దగ్గర మొత్తం నిజాలే చెప్పా. ఇంతకు ఈ తతంగం అంతా ఏంట్రా? బాధ్యత గల కొడుకుగా మన ఫ్యామిలీ పరువు పెంచే ప్రయత్నం చేస్తున్నాను. మళ్ళీ ఇంటి మీదకి పెంట తేవట్లేదు కదా? నాన్నగారు ఊరుకోండి, అన్నిటికీ వాడి మీద పడిపోతారు. వాడంత బుద్ధిగా దేవుడికి దండం పెట్టుకొని మంచి కార్యానికి బయలుదేరతా అంటుంటే అమ్మా తండ్రిగా విజయోస్తు అని ఆశీర్వదించకుండా అడ్డుపడతారేంటండి? విజయోస్తు అని దీవించడానికి వాడెళ్లేది రణస్థలానికి కాదు, రాజీవ్ గాంధీ పార్క్. పార్కుకా? దేనికి? ఈరోజు ఫిబ్రవరి 14 కదా, లవర్స్ డే. పార్కుకెళ్ళి అందమైన అమ్మాయిల్ని చూసి తొలి చూపులోనే వలచి మై మరచి మనస్ఫూర్తిగా ప్రేమించి ద గ్రేట్ కథాకళి ఫ్యామిలీలోకి కొత్త బంధాన్ని ముడివేస్తాడు. యారా, ఈ తపేళ మొఖాన్ని ప్రేమించే వాళ్ళు కూడా ఉంటారా? లాస్ట్ ఇయర్ ఇదే రోజు ఒక అమ్మాయికి ఐ లవ్ యూ చెప్తే కుడితికొండ మొహోడాని కుడికాలతో తన్నింది, మర్చిపోయావా? ఏంటి, నా కొడుకు అందానికే వంక పెడుతున్నారా? ఆగు, నీ కొడుకు అందగాడేలే. ఎంతకే తమరు బయలుదేరే బృహత్తర కార్యం ఏంటో చెబుతారా? మీరెప్పుడు ఇంతే నాన్నగారు, అది చెప్పటం మీరు నన్ను తిట్టడం. నేను బయలుదేరే కార్యక్రమం ఏంటో తెలుసా మీకు? కొంపదీసి మళ్ళీ కొమ్మ వేళ అని మాత్రం చెప్పకరోయ్. నువ్వు ఆగవే అమ్మా, నేను జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. నాన్నగారు ఓ 1000 కొట్టండి. బెల్ట్ అందుకోవే. వద్దులేండి, కొట్టమంటే చాలు. బెల్ట్ అందుకోవే అంటారు. ఫోన్ పేతానో గూగుల్ పేతానో కొట్టచ్చుగా, అవసరం లేదు. రిక్షా తొక్కో మూటలు మోసుకున్నాం, మా ఖర్చులకు మేమే సంపాదించుకుంటాం. ఓల్డ్ మూవీస్ డైలాగ్స్ చెప్పకో, వస్తా. వస్తా. ఎక్కడ్రా మన బ్యాచ్? ఇదెవరు?
అరే రాఖీ అప్పుడే సెట్ చేసుకున్నావురా, పులిహోర కలిపేస్తున్నాడు. అరే రాఖీ రాఖీ మావా నువ్వు సూపర్ రా. ఎవరు? సారీ సార్, మావాడు అనుకున్నాను. ఓకే. క్యారియన్ క్యారియన్. నువ్వు వసంత్తో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. నేను వసంతతో మాట్లాడితే నీకెందుకు కోపం? నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు కదూ? కాదు. నేను ఆ, వసంత్ని గాఢంగా ప్రేమిస్తున్నాను. రేయ్, పాపాత్ముడా, మన దేశంలో మగజాతి అంతరించిపోయే రోజు ఎంతో దూరం లేదురా. పోరా. నేను లవ్ చేస్తాను చూడు, నేను లవ్ చేస్తాను చూడు. ఎక్స్ట్రా చేస్తున్నావు. ఎవడ్రా నువ్వు? రెంట్ కోసం రూమ్ వెతుకుతున్నాను మేడం. నీకేమన్నా మెంటలా? పార్క్ లో రూమ్లు ఎతకడం ఏంటి? పార్క్ లో కాదండి, మీ హార్ట్ లో ఖాళీ ఉంటే నన్ను ఉండనిస్తారా? నా హార్ట్ లోనా? ఎందుకు లేవు? 4 ఫ్లోర్లు, 40 ఫ్లాట్లు. నువ్వు హ్యాపీగా ఉండొచ్చు, కానీ పక్కన వాళ్ళతో గొడవలు మాత్రం పడకూడదు. రే మామా, ఆహా అప్పుడే లైన్లో పెట్టేశావా? ఆటగాడివిరా నువ్వు, ఆటగాడివి. మోసగాడివి కూడా ముందొచ్చి మొదలెట్టేశాడు. మూసుకోండిరా, 41వ వాడినట్టు నేను. 40 పక్కన పెడితే ఒకటో వాడివే కదరా, కంటిన్యూ కానిపోయావా? ఏయ్, నేను మీలాగా కాదురా, సిన్సియర్ లవ్. నా హార్ట్ లో ఒక్కడికే చోటు, తన హార్ట్ లో నా ఒక్కడిదే ఫోటో. దట్ ఈజ్ మనీ, శివమణి. ఆహా, మరి శృతి, రమ్య, కనక, ఇంటనక వీళ్ళంతా కాలేజీలో గేట్ దగ్గర నుంచొని వాచ్మెన్ లాగా వచ్చిన దానికల్లా ప్రపోజ్ చేసేవాడివి కదరా. రాయ్ రాయ్ రాయ్. రాయ్, ఇలా కాకుండా కొంచెం మెచ్యూరిటీ గా బిహేవ్ చేద్దామా? మెచ్యూరిటీ. పార్క్ గుమ్మం కాడ నుంచొని గుంటలు వస్తున్నాయేమో చూద్దాం పండి. అరే మావా, అదిగో అమ్మాయి ఒక్కతే ఉంది. రేయ్, అమ్మాయి నాదిరా. రే, ముందు చూసింది నేనురా, మూషిక మొహోడా. రేయ్ రే కొంచెం మెచ్యూర్డ్ గా బిహేవ్ చేద్దాం అనుకున్నాం కదరా. చెరో వైపు వెళ్ళండి. మరి ఈ అమ్మాయి? ఈ అమ్మాయి నేను చూసుకుంటాను రా. రవళి. ఎవడో వచ్చాడు రా. ఐ లవ్ యూ. పువ్వా, నువ్వింకా అప్డేట్ అవ్వాలి రాజేష్. పూర్వకాలంలో పువ్వులిచ్చి ప్రపోజ్ చేసేవాళ్ళు. మరి ఇప్పుడు డైమండ్ రింగు, గోల్డ్ చైన్, ఐఫోను ఇవ్వాలి కదా. రవళి, ప్రేమకి డబ్బుకి ముడి పెడుతున్నావా? ఇంకా ఇక్కడే ఉంటే కుర్చీ మడత పెడతా. వెళ్ళే. అక్కడ ఏం జరుగుతుందో ఏం వినపడటం లేదురా. నాకు మొత్తం కనబడుతుంది. రెచ్చిపోతా. రవళి, ఐ లవ్ యూ. అమ్మా అమ్మా, వీడికి యాపిల్ ఫోన్ ఎక్కడదరా? ఏమోరా, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావట్లేదు. నీ పేరు తెలియకపోయినా పర్లేదు, ఐఫోన్ ఇస్తున్నావుగా. ఐ లవ్ యూ టూ. ఒక్క నిమిషం, ఇందాక వచ్చిన వాడెవడు? అన్నయ్య. అన్నయ్య లవర్స్ డే రోజున అన్నయ్యని వేసుకుని రాజీవ్ గాంధీ పార్క్ వచ్చిందంటరా రంగుల రాట్నం రాణి.
అన్నయ్య వాళ్ళ లవర్కి ఎలా ప్రపోజ్ చేయాలో నా దగ్గర రిహార్సల్ చేస్తున్నాడు. ఓటి అమ్మ, ఇది మామూలు రంగులు రాట్నం రాని కాదురా మావా. రవళి, ఇదిగో డైమండ్ రింగ్ 3,30,000. ఐ లవ్ యూ రవళి. ఐ లవ్ యూ టూ. ఇతనెవరు? అన్నయ్య. హాయ్ బావా. ఆఫ్టర్ ఆల్ ఐఫోన్ ఇస్తాడంట వాడి లవర్ కి. ఎలా ఉందో చూడమంటున్నాడు. ఇదెక్కడ ఊర మాసురా మావా. సెకండ్స్ లో క్యాండిడేట్స్ మార్చేస్తుందేంట్రా మావా. ఓరి దేవుడు. రే రాఖీ, లేరా, ఏమైందిరా? ఏంట్రా మావా ఈ అమ్మాయిలు క్యూట్ గా ఉండాల్సిన ఏజ్లో ఇంత క్రూయల్ గా తయారయ్యారేంట్రా? సర్లేరా, లే, ఇంకొకరిని ట్రై చేద్దాం. అరే, అమ్మాయి సింగిల్ గా ఉందిరా. ఆ?